వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదేదో కర్మ రిటర్న్స్ అయింది అనుకుంటా. ఇదివరకు దేవుడి విగ్రహాలు పగలగొడితే పిచ్చోళ్ళని కేసులు క్లోజ్ చేశారు. రథం తగలబెడితే అదేది తేనెటీగల వలన జరిగిపోయింది అన్నటువంటి ప్రచారం చేశారు. పిచ్చోళ్ళే అదేంటో ముస్లింల దానికి కానీ క్రైస్తవుల దానికి కానీ పోరు, ఓని హిందూ గోడ దగ్గరికి వచ్చి చేసేవాళ్ళు అనమాట. అది అయిపోయింది. ఇప్పుడు నిన్న నంద్యాల దగ్గర రాజశేఖర రెడ్డి విగ్రహం తలధ్వంసం చేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు ఉద్యమాలు అక్కడ 2-3 బ్యాచెస్ ఆందోళనలు చేసినాయి. అక్కడ చివరికి తేలింది ఏంటి అంటే వైఎస్ఆర్ విగ్రహాన్ని రాయితో ధ్వంసం చేసి జంబులయ్య అనే అతను ఇంతకుముందు వైసీపీ 98 నుంచి ఉన్నాడు, ఇది 2018 నుంచి ఉన్నాడట. అదే సందర్భంలో వాళ్ళ ఆవిడికి కూడా ఈ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఉద్యోగం కూడా ఇప్పించుకున్నాడట, తనకు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడట. ఇప్పుడు అతని మతి స్థిమితం లేదు మా ఆయనకి సరిగ్గా, నిన్న కూడా ఇంటికి రాలేదు అని వాళ్ళ ఆవిడ చెప్తుంది. అంటే మతి స్థిమితం లేని కాన్సెప్ట్తో అతనే రాజశేఖర విగ్రహం తలధ్వంసం చేశాడు. అతనే ధ్వంసం చేశాడని సీసీటీవీ ఫుటేజ్ ఉంది. కానీ కారణం ఏంటి అంటే మతి స్థిమితం లేదని వాళ్ళ ఆవిడ చెబుతుంది. అది కర్మ రిటర్న్స్ అంటే.